ఇన్నాళ్లుగా రామరాజు శాడిజాన్ని భరించిన సాగర్ అయితే నా భార్యతో కలిసి నేను గడపడానికి బోర్డు పర్మిషన్ ఏంటి అని చెప్పేసి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసి ఇక అది చేయి ఇది చేయి అని చెప్పేసి చావ దొబ్బుతున్న రామరాజు బారి నుంచి తప్పించుకోవడానికి అయితే స్విచ్ ఆఫ్ చేస్తాడనమాట. ఇక తన భార్య కోరుకున్నట్లుగా తనతో ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి అలానే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఎన్నాళ్ళుగానో వాయిదాలు పడుతూ వచ్చిన వాళ్ళ మొదటి రాత్రి కూడా పూర్తి చేసుకుంటారనమాట. ఇక నర్మదా అయితే పెళ్ళై 6 నెలలు అవుతుంది. రెస్టారెంట్ తీసుకెళ్ళమని అడిగితే మీ నాన్న పర్మిషన్ ఇస్తేనే కానీ తీసుకెళ్ళలేని పరిస్థితి. అలాంటిది ఈరోజు ఇలా మనం ఎంజాయ్ చేయడం అద్భుతంగా ఉందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. అయితే సాగర్ మాత్రం లోపల వాళ్ళ నాన్న గురించి భయపడుతూ ఉంటాడు. కానీ నర్మదా మాత్రం మనం హైదరాబాద్ అంతా తిరిగిన ఫోటోలు ప్రేమకు పంపిస్తానని చెప్పేసి అనగానే వద్దు నర్మదా వద్దు, ఎవరైనా చూస్తే నాన్నకి విషయం తెలిసిపోతుందని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట. ప్రతి దానికి భయపడతా ఊరుకో అని చెప్పేసి ఫోటోలు అయితే ప్రేమకైతే పంపిస్తుంది అనమాట. అత్తయ్య ఈ ఫోటోలు చూడాలి తన ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి నర్మదా అనగానే అమ్మ చూస్తే ఏం కాదు కానీ మా నాన్న చూస్తే ఉంటుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటాడనమాట. ఇక ప్రేమకు ఫోటోలు పంపించడంతో వాటిని వేదవతికి అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట ప్రేమ. ఇక వాటిని చూసి వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే వీళ్ళిద్దరు ఫోటోలు చూస్తూ మురిసిపోవడం చూసిన శ్రీవల్లి అయితే నక్కి నక్కి ఆ ఫోటోలు అయితే చూస్తూ ఉండగానే ఇక వేదవతి మాత్రం ఎంత బాగున్నారో నా దిష్టి తగిలేలా ఉందని చెప్పేసి వాళ్ళిద్దరిని అయితే పొగుడుతూ ఉంటుంది అనమాట. ఈ జంట ఎంత చూడముచ్చటగా ఉందని చెప్పేసి ముద్దులు పెడుతూ ఉంటుంది అనమాట ఫోటోలకి. అది చూసిన శ్రీవల్లి అయితే వీళ్ళేంటి ఫోన్ చూస్తూ ముద్దులు పెట్టేసుకుంటున్నారు, మూడో కంటికి తెలియకుండా వీళ్ళేం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళనైతే గమనిస్తుంది అనమాట. మెల్లిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి అది గమనించిన ప్రేమ వేదవతి అయితే ఈ కంపె ఇటు వస్తుంది ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఎవరికి ఏం తగిలిస్తుంది అని చెప్పేసి జాగ్రత్త పడుతూ ఉంటారనమాట. ప్రేమ నువ్వు ఈ ఫోన్ ఎలా మాట్లాడుతావు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే శ్రీవల్లి మాత్రం వీళ్ళు కావాలని నన్ను చూసి టాపిక్ డైవర్ట్ చేశారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక శ్రీవల్లి అటు వెళ్ళిపోగానే మళ్ళీ ఫోటోలు చూస్తూ ఉంటారనమాట వేదవతి ప్రేమలు. ఇక ఎంతలో మళ్ళీ వస్తుంది అనమాట శ్రీవల్లి. ఇక వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే ఫోన్ దాచేసరికి మహానటి యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఏంటి ప్రేమ ఇది, నేను నీకు ఏమన్నా శత్రువునా, నేను రాగానే మాట మార్చేస్తున్నావు, ఫోన్లో ఏదో చూస్తూ దాచేస్తున్నావు, అత్తయ్య గారు నువ్వు రాగానే ఫోన్లో ఏదో చూసుకుంటూ ఆనందపడుతున్నారు, నేను రాగానే టాపిక్ మార్చేస్తున్నారు, నేనేమో మిమ్మల్ని సొంత అక్క చెల్లెల మాదిరిగా చూస్తుంటే మీరు మాత్రం నన్ను పరాయిదానిలా చూస్తున్నారని చెప్పేసి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక ప్రేమ వేదవతిలో అయితే శ్రీవల్లిని అయితే ఓదారుస్తూ ఉంటారనమాట. ఇక శ్రీవల్లి అయితే మీరేమనుకోండి అంటే ఒక మాట చెప్తాను అత్తయ్య గారు, మీరు మీ మేనకోళ్ళు అంటేనే ఇష్టం, మీ రెండో కోళ్ళు అంటేనే ఇష్టం మీకు, నన్ను మాత్రం పురుగు కంటే దారుణంగా చూస్తున్నారు మీరు నన్ను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆ కన్నీళ్ళకి కరిగిపోయిన వేదవతి అయితే నాకు ముగ్గురు సమానమేనమ్మా, అలా ఎందుకు చేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. మరైతే నేను వస్తే ఫోన్ ఎందుకు దాచేస్తున్నారని చెప్పేసి శ్రీవల్లి అడగడంతో ఏం లేదమ్మా, నర్మదా వాళ్ళు హైదరాబాద్లో దిగిన ఫోటోలు పంపించింది, అందుకే ఫోటోలు చూస్తున్నా అని చెప్పేసి ఆ ఫోటోలు అయితే చూపిస్తుంది అనమాట. ఇక వాటిని చూసిన శ్రీవల్లి అయితే చెప్తా మీ సంగతి అని చెప్పేసి మనసులో అనుకుని పైకి మాత్రం అయ్య బాబోయ్ నర్మదా మరిది గారు ఎంత బాగా ఫోటోలు దిగారు అని చెప్పేసి పొగుడుతూ ఉంటుంది అనమాట వాళ్ళని. ఈ ఫోటోలేవే నాకు చూపిస్తే నేను ఆనందపడతాను కదండి అని చెప్పేసి అంటూ ఇక పైకి మాత్రం వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళింది ట్రైనింగ్ కోసం కాదనమాట, ఆ వంక పెట్టుకుని హైదరాబాద్ మొత్తం తిరుగుతున్నారనమాట. చూడండి మీ సంగతి ఇప్పుడు ఏమైపోతుందని చెప్పేసి ఇక నైట్ అయితే అందరూ భోజనం చేస్తూ ఉండగానే అక్కడ ఇక రామరాజు అయితే కోపంతో ఉంటాడనమాట. సాగర్ ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి ఇక అది గమనించిన శ్రీవల్లి అయితే ఇదే మంచి సమయం, నర్మదా సాగర్లో హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని ఎలాగోలా మావికి చెప్పాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇంతలో రామరాజు అయితే ఇంకా పదే పదే సాగర్కి అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పేసి రావడంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట. ఇక అది గమనించిన వేదవతి అయితే ఏమైందండి అని చెప్పేసి అడగగానే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 3 గంటలు అవుతుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కోపంతో ఉంటాడనమాట. ఇంక ఎంతలోనే శ్రీవల్లి అయితే నర్మదా సాగర్ వాళ్ళు హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు ప్రేమకు పంపించారని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ఏం ఫోటోలు అని చెప్పేసి రామరాజు అడిగేసరికి ఏంటి ప్రేమ ఇది, మామయ్య గారు అడుగుతున్నారు కదా ఫోటోలు మామయ్య గారికి చూపించి అని చెప్పేసి అంటది అనమాట. ఇక ప్రేమ చేసేది ఏం లేక ఫోటోలు అయితే చూపిస్తుంది. అంటే వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళారు కదా ఏదో 4 ఫోటోలు తీసుకున్నారులేండి అని చెప్పేసి వేదవతి అయితే అంటదనమాట. కానీ శ్రీవల్లి మాత్రం ఇంకా కూడా పెద్ద చేయాలని చూస్తూ ఉంటుంది. అదేంటి అత్తయ్య గారండి వాళ్ళు హైదరాబాద్ మొత్తం తిరిగి ఫోటోలు పెడుతుంటే ఏదో 4 ఫోటోలు అని అంటారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆ ఫోటోలు చూసిన తర్వాత సాగర్ ఏదో పక్కోడి పెళ్ళంతో ఫోటోలు దిగినట్టుగా రామరాజు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట.
వాడు అసలే ఉడికిపోతుంటే ఇక శ్రీవల్లి అయితే మరీ దగ్గరికి వెళ్ళి మామయ్య గారండి చూడండి చూడండి ఇన్ని ప్లేసులు తిరిగారో చూడండి అని చెప్పేసి బాగా ఎక్కిస్తూ ఉంటుంది అనమాట. ఇక అవి చూసిన రామరాజు అయితే హైదరాబాద్ వెళ్ళి పెళ్ళంతా షికార్లు చేస్తాడా, ఫోటోలు దిగుతాడా, వాడేమో ఎంజాయ్ చేస్తుంటే నేను ఇక్కడ పిచ్చోళ్ళ వాడి కోసం కంగారు పడుతున్నా, ఈ ఇంట్లో నా పెద్ద కొడుకు తప్ప నాకు ఎవరో గౌరవం ఇవ్వడం లేదని చెప్పేసి అరుస్తూ ఉంటాడనమాట. ఇక శ్రీవల్లితో అయితే అమ్మ నువ్వు తప్ప ఈ ఇంట్లో నాకు గౌరవించే వాళ్ళు, నిజం చెప్పాలనుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు అని చెప్పేసి అనగానే ఇక శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట పక్కకి వెళ్ళి. ఇక వెంటనే కోపంతో రగిలిపోతున్న ప్రేమ అయితే అక్కడికి వెళ్ళిద్ది. ఇక ప్రేమను చూడగానే శ్రీవల్లి అయితే డ్యాన్స్ ఆపేసి ఏమి ఎరగని దానిలాగా అలాగే ఉంటుంది అనమాట. ఇక మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.